వేడి అంటే కేవలం మండుటెండలే అనుకుంటున్నారా? అయితే మీరు పొరపడినట్టే. ఇప్పుడు పగటిపూట కంటే రాత్రిపూట పెరుగుతున్న వేడి ప్రాణాంతకంగా మారుతోంది. సూర్యుడు అస్తమించినా తగ్గని ఉష్ణోగ్రతలు మన శరీరాన్ని వడదెబ్బ ముప్పులోకి నెట్టేస్తున్నాయి. సాధారణంగా రాత్రిపూట వాతావరణం చల్లబడుతుందని మనం భావిస్తాం, కానీ మారుతున్న పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. అసలు ఈ నైట్ హీట్ స్ట్రోక్ అంటే ఏంటి? నిద్రలో పొంచి ఉన్న ఈ ముప్పు ఎవరికి ఎక్కువ? దీని నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పగటిపూట సూర్యుడి వేడి వల్ల మన శరీరం అలసిపోతుంది. సహజంగా రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు తగ్గి శరీరం తిరిగి కోలుకోవాలి. కానీ రాత్రిపూట కూడా వేడి తగ్గకపోవటం వల్ల శరీర ఉష్ణోగ్రతలను నియంత్రించడం కష్టమవుతుంది. గాలిలో తేమ, వేడి వల్ల చెమట సరిగ్గా ఆరదు. దీనివల్ల శరీరం చల్లబడక నిద్రలోనే వడదెబ్బ తగిలే ప్రమాదం పెరుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రాత్రిపూట వేడి ప్రభావం అందరిపైన ఒకేలా ఉండదు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల్లో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకునే శక్తి తక్కువగా ఉంటుంది. గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై వేసవి ఉష్ణోగ్రతలు తీవ్ర ప్రభావం చూపుతాయి. గాలి, వెలుతురు సరిగ్గా ప్రసరించని ఇరుకైన గదుల్లో ఉండేవారు, పైకప్పు వేడి నేరుగా తగిలే గదిలో పడుకునేవారు అధిక ప్రమాదంలో ఉంటారు. రాత్రిపూట వడదెబ్బ బారిన పడకుండా ఉండడానికి నిపుణులు కొన్ని కీలక సూచనలు చేస్తున్నారు. పడుకునే గదిలో గాలి ధారాళంగా వచ్చేలా చూసుకోవాలి. వీలైనంత ఏసీ, కూలర్ లేదా ఫ్యాన్ వినియోగించి గదిని చల్లబరచాలి. పడుకునే ముందు తగినంత నీరు తాగాలి. నిద్ర మధ్యలో మెలకు వస్తే ఒక గ్లాస్ నీరు తాగటం వల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. రాత్రిళ్లు సింథటిక్ దుస్తులు కాకుండా తేలికపాటి వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. ఇవి చెమటను పీల్చుకుని శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. వడదెబ్బ ముప్పు ఇప్పుడు పగలే కాదు, రాత్రిపూట కూడా పొంచి ఉంది. కాబట్టి వేసవి రాత్రుల్లో అప్రమత్తంగా ఉండండి. శరీరానికి తగినంత విశ్రాంతిని, చల్లదనాన్ని అందించండి.